So this CD belongs to the party, not to the individuals. That party can decide what to do with the CD. Last ఏంటంటే నా మీద నో కాన్ఫిడెన్స్ పెట్టారు. ఎస్, ఇట్ ఈస్ దేర్ రైట్. ఇట్ ఇస్ దేర్ రైట్. నేనైతే స్పష్టంగా నా బాధ్యతల నుంచి వెనుకబోయే ప్రశ్న లేదు. ఒక పార్టీకి ఒక వర్గానికి కొమ్ముగాయాల్సిన అవసరం లేదు, అవసరం నాకు లేదు. ఎవరి వారికి అనుకూలంగా జరగకపోతే వాళ్ళు అభిప్రాయపడితే నేను చెప్పలేను, చేయలేనేవి కూడా. ఇట్స్ ద రైట్. నేను ఎందుకంటే నాకు ఒక గురి ఉంది. నేను స్పీకర్గా అయింది ఏకగ్రీవంగా అయ్యాను, పోటీలో ఉండి కాల. ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్. అయితే ఎవరికి ఏ ప్రయోజనం నెరవేరకపోతే అప్పుడు ఆరోపణ చేస్తే నేను చెప్పలేను, కానీ ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్ అండ్ యాటిట్యూడ్స్. దేనికంటే ఒకప్పుడు గత సెషన్లో అనుకుంటాను ఇలాంటి సస్పెన్షన్ వ్యవహారం వచ్చినప్పుడు దాదాపు 8 మందిని అనుకుంటాను అప్పుడు చేసింది. కేటగారికల్గా ఇంక్లూడింగ్ ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్, దే ఎక్స్ప్రెస్డ్ ఓపెన్ అన్కండిషనల్ అపాలజీస్. దాన్ని రివోక్ చేయడం జరిగింది. అందుకని పరిశీలనలో కూడా ఏ పార్టీ అయినా కానివ్వండి వాళ్ళు ఆలోచించుకోవాలా, ఆత్మ పరిశీలన చేసుకోవాలా, చర్చ చేసుకోవాలా. అందుకని ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను చెప్పాను మీకు 4 పాయింట్స్ 5 పాయింట్స్ డిస్ప్యూటెడ్ పాయింట్స్లో ఏమి జరిగిందో ఏది వాస్తవం నేను చెప్పాను మీకు. కాబట్టి సభ్య ప్రపంచానికి, సమాజానికి, అన్ని పార్టీలకి నేను చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ అన్నీ చెప్పాను. నేను ఏమి చేయాలా ఇప్పుడు అనంటే నేను అది కూడా ఆలోచించుకున్నాను. ఒక క్లారిఫికేషన్ ఇవ్వడమే కాదు, చర్య కూడా ఉండాలి. అదేమిటంటే ఒకటి ఎలా బయటికి సోషల్ మీడియాలో ముందొచ్చింది, తర్వాత 1 year పనిష్మెంట్ ఎక్కువ తక్కువ సరిపడా ఉందా, లేకపోతే ఇంకా హౌస్లో ఆ వెల్లో గొడవ చేసినటువంటి సభ్యుల మాటలు, బాడీ లాంగ్వేజ్, పిక్చర్ మొత్తం వచ్చినాయి. కాబట్టి ఈ వాళ్ళకి ఏమైనా చేసుకుంటారా? ఇవన్నీ కూడా నేను ఒక కమిటీని అపాయింట్ చేస్తున్నా. డిప్యూటీ స్పీకర్ చైర్మన్గా 3 పార్టీలు ఉన్నాయి అసెంబ్లీలో. ఒకటి తెలుగుదేశం, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 బీజేపీ. 3 పార్టీల నుంచి 3 సభ్యులను ఇవ్వమని చెప్తున్నారు. వాళ్ళనే డిప్యూట్ చేయమన్నాడు ఎవరినైనా. ఈ విషయాలన్నింటిలోకి వెళ్తారు వాళ్ళు, వాస్తవాలు తెలుసుకుంటారు. తెలుసుకున్నటువంటి రిపోర్ట్ వాళ్ళు ప్రివిలేజ్ కమిటీకి పంపిస్తారు. ప్రివిలేజ్ కమిటీ either re-examine or confirm or omit or delete, and they submit the final report to the House in the next session. దాని మీద డిస్కస్ చేసి House will take a decision. This is what I want to do. ఎవరికి కూడా నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా చివరిగా, నేను సభాపతిగా ఉన్నంత కాలం డెఫినెట్గా ఇంపార్షియల్గా ఉంటాను. అది అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా, మిత్రపక్షమైనా ఎవరైనా సరే హద్దులు మీరినప్పుడు అదుపు చేయలేకపోతే సభకు విలువ ఉండదు, సభలో జరిగే చర్చలకు విలువ ఉండదు, సభలో జరిగే నిర్ణయాలకు విలువ ఉండదు. దట్స్ నాట్ ఐఎమ్ క్లియర్. అయితే ఒక్కసారే పిడుగుమాలాగా కాకుండా మేము అప్పీల్ చేస్తాం, వారిస్తాం, హెచ్చరిస్తాం, బతిలాడతాం. తప్పనప్పుడు హౌస్ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, హౌస్ ద్వారా నెరవేరాల్సినటువంటి ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి అప్పుడు మాత్రం తప్పకుండా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా తీసుకుంటాను. బికాస్ నేను ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కూడా కాదు. దట్ పీపుల్ షుడ్ రిమెంబర్. దిస్ ఐ వాంట్ టు క్లారిఫై. ఈ మాటలు చెప్పడానికి మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. దిస్ ఈజ్ మై ఐడియాస్, దిస్ ఇస్ మై ఒపీనియన్, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఒక్కొక్కళ్ళు అడగండి ప్లీజ్. నేను చెప్పాను కదా మీకు, అన్నిటి మీద చేస్తుంది. లీక్ మీద చేస్తుంది, సస్పెన్షన్ పీరియడ్ మీద చేస్తుంది, మిగతా మెంబర్స్ యొక్క బిహేవియర్ మీద చేస్తుంది. ఇంకొకటి ఉంది, వాళ్ళు అఫీషియల్ రూలింగ్ సైడ్ ట్రెజరీ బెంచెస్లో కూడా ఇట్లా కామెంట్ చేస్తున్నారంటే వాళ్ళు చూపించమనండి. నేను టోటల్ 18th జరిగినటువంటి ప్రొసీడింగ్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు కూడా చూపించమనండి. చూస్తే దెన్ వీ ఆల్సో పుట్ ఇట్ ది సేమ్ ఈ కమిటీ పెడతాం. ఎందుకంటే ఒక డిప్యూటీ స్పీకర్ చైర్మన్గా తప్పితే మిగతా 3 పార్టీల వాళ్ళు ఉన్నారు. నథింగ్ గోస్ సీక్రెట్.
నేను చెప్పేది ఒక నేనే ఇచ్చిందేం కాదు, నేను రాకముందు నుంచి ఉంది. నేను ఇందులో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అది కూడా ఉంటుంది. ఎవరు కూడా ఎట్లా నేను ఒక వాళ్ళు చేశారో ఇంకోటి చేయలేదో నో, నేను అవన్నీ కూడా వివరాల్లోకి ఇకపోతే ప్రిజుడిస్ అయిపోతుంది. అలా కాకుండా ఈ కమిటీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది థింగ్స్, ఎంక్వైరీ టు ఆల్ ది ఇష్యూస్. నేను చెప్పాను మీకు, ఇప్పుడు ఇట్ హ్యాపెండ్ అవుట్ సైడ్. సెకండ్, ఐ హావ్ గివెన్ సీడీలు నేను పార్టీకి ఇచ్చాను. పార్టీల వాళ్ళు రేపు ఆయన మాట్లాడారు, ఇంకోళ్ళు మాట్లాడుకుంటారు. నాకు సంబంధం లేదని చెప్పాను. నేను ఒకళ్ళొకళ్ళు నేను చెప్పాను మీకు, ఎందుకంటే నేను చెప్తున్నానండి, అది నేను వాస్తవం చెప్పడం నా బాధ్యత కాబట్టి, అండ్ వాళ్ళ విచక్షణకి, వాళ్ళ యొక్క విచారణకి, వాళ్ళ ఆలోచనకి వదిలిపెడుతున్నాను నేను. అది రూల్ 340 కింద చెప్పారు. అంతకన్నా ఎక్కువ రూల్స్ మనం చూపించాం. గ్రావిటీ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ, ఇండిసిప్లిన్ బట్టి గ్రావిటీ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది. దానికి ఏ రాష్ట్రాల్లో జరిగింది కూడా చెప్పాం. ఎందుకంటే ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదప్పుడు, సభ తీసుకున్న నిర్ణయం, సభా నిర్ణయం అది. దాంట్లో ఏమిటంటే మహారాష్ట్రలో జరిగినాయి, తమిళనాడులో జరిగినాయి, ఢిల్లీలో జరిగినాయి. కాబట్టి వాళ్ళు కోట్ చేసుకుంటూ తీసుకున్నారు అది. సో 1 year పాటు సస్పెన్షన్ చేసిన తర్వాత మళ్ళీ కమిటీ చేయడం అనేది ఎలా ఉంటుంది? ఒక తొందరపాటు అయిందా 1 year చేయడం అనేది? అంటే మొత్తం టేబుల్ చూడకుండా, వీళ్ళ మాట వినకుండా ప్రపోజల్ పెట్టింది అధికార పక్షం, ఇప్పుడు టేబుల్ ఇచ్చింది ఎక్కువ మాట్లాడంటుంది వాళ్ళే. అంటే ఎక్కడ అంటే నేను చెప్పిన వాటిలో ఈ కమిటీ అనేది అనేక అంశాలు, ఇది కూడా ఒక అంశం. దీని ఒక్కదాని మీద పెట్టలా. ఈ అంశంలో కూడా మీరు గతంలో ప్రెసిడెంట్స్ ఉన్నాయి చెప్పాను మీకు, అది కూడా ఎగ్జామ్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళ డెసిషన్ మీద చర్చ సభలో నడుస్తుంది. మళ్ళా అవును, ఎస్ 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 కాంట్రాడిక్టరీ కాదండి. దీనిలో ఈ కమిటీ సభ తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నికపోమని నేను చెప్పట్లేదు కదా. ఈ కమిటీ పోతుందని ఎవరు చెప్పారు? అయితే కమిటీ ఎంక్వైరీ చేయాల్సిన అనేక అంశాలు అది కూడా ఒక అంశం అంతే. చూస్తారు, నిర్ణయం అయిపోయింది. ఒకసారి ఒక్కసారి మీకు దయచేసి గుర్తుంచుకోండి. గత అనుభవాల్లో 10 రోజులు సస్పెండ్ చేసినవి ఉన్నాయి, సెషన్ అంతా సస్పెండ్ చేసినవి అనేక సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మీడియేషన్ వస్తారు, పెద్ద మనుషులాగా వచ్చేసి ఆ పార్టీ వాళ్ళు రావచ్చు, వేరే పార్టీ వాళ్ళు రావచ్చు, లేకపోతే పనిష్మెంట్ ఇచ్చినటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా రావచ్చు. వచ్చి ఇది వాళ్ళు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు, విత్డ్రా చేసుకోండి. గత సమావేశంలో నేనే చేశాను. గత సమావేశంలో ఆ సస్పెన్షన్ రివోక్ నేనే చేశాను, వాళ్ళు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే. కానీ దురదృష్టం ఏంటంటే ఈసారి కూడా అప్పీల్ చేశారు మా సస్పెన్షన్ రివోక్ చేయమని. ఎందుకంటే బియాండ్ ఏ పాయింట్ ఐ డు నాట్ వాంట్ టు డిస్క్లోజ్ ది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్. వాళ్ళు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు పర్సనల్గా నా దగ్గరకు వచ్చి. వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ చూస్తే మీరు చేయడానికి, పనిష్మెంట్ ఇవ్వడానికి మీకు హక్కు లేదు, మీ బాధ్యతలకు అతిక్రమించారు అని లెటర్లో ఉంది. ఏం చేయాలి నేను? కాబట్టి దాని గురించి ఇప్పుడు ఇట్లాంటి డిస్క్రిపెన్సీస్ లేకపోతే అనేక కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా కూలంకషంగా చేయడానికి, అధ్యయనం చేయడానికి అనేక అంశాలు చెప్పాను. 4-5 అంశాలు వీటిపైన నా కమిటీ అధ్యయనం చేస్తుంది. ఐ లీవ్ టు దెమ్. నేను చెప్పాను అది వాళ్ళ హక్కు. అపోహలు, కొన్ని అపార్థాలు, కొన్ని అసంతృప్తులు ఇట్లాంటివి ఉండొచ్చు. ఏమి చేసినా దాని గురించి నేను కామెంట్ చేయను. అసలు నేను లాస్ట్ టైం పెట్టినప్పుడే ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను చెప్పాను మీ హక్కు ఇది, నేనే వదనలేదు. తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకుంటా ఉన్నారు. అందుకని దాని గురించి నేను చర్చలకు పోదలుచుకోలేదు. దిస్ ఈజ్ ది రైట్. అది దానికి కూడా కొన్ని రూల్స్, నిబంధనలు దాని ప్రకారం జరుగుతుంది. అవన్నీ కూడా రూల్స్ ప్రకారం జరుగుతాయి. అవన్నీ ఇప్పుడు దట్ ఈజ్ ఓవర్.
దాని మీద రీకన్సిడరేషన్కి వచ్చినప్పుడు ఈ ఎంక్వైరీ విషయాలు రిపోర్ట్స్ పైన ఆధారపడి ఉంటుంది. అది కూడా పెడతాం. ఎస్ టైం కూడా పెడతాం. నో అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు వింటర్కి బడ్జెట్కి మధ్యలో 1.5 months ఒక లెస్ దాన్ 2 months ఉంటుంది. అప్పటికే అయిపోయి ఫ్లోర్లో హౌస్లో పెట్టాలి. అరే మరి చెప్పాను కదండి, నేను చెప్పాను కదా, నేను చెప్పాను. వాళ్ళ విచక్షణ వదిలిపెడతాను. నేను కూడా కౌంటర్ స్టేట్మెంట్లు ఇవన్నీ చేయడం కాదు. నేనైతే ఎవరికి చెయ్యమని దాచిపెట్టుకోమని రెండు ఏం చెప్పలే. నేను వాళ్ళు అడిగారు, వాళ్ళకి సీడ్ హ్యాండ్ ఓవర్ చేసి అంతవరకే నా పని. నేను చెప్తున్నాను, ఇప్పుడు నాకు ఇది నాకు సీరియస్ ఇష్యూ అనిపించింది. దాని మీద నేను తీసుకున్న చర్య ఇది, నా ఆలోచన ఇది. ఓకే, థ్యాంక్ యూ. నేను అందుకే కదా ఇప్పుడు చెప్పిందంతా మీకు. ఎవ్రీథింగ్ ఐ డిస్క్లోజ్, అన్ని విషయాలు చెప్పాను మీకు. ప్రజలకే చెప్తుంది, మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా. ఇప్పుడు మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా నేను. దానికి ఇంకొకటి ఉంది, ఎథిక్స్ కమిటీ ఒకటి పెట్టాం. ఇప్పుడు ఎథిక్స్ కమిటీ ఒకప్పుడు యాక్టివ్గా పనిచేసింది, కానీ తర్వాత గ్రాడ్యువల్ ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఎథిక్స్ కమిటీని మళ్ళా వైజాగ్లో ఒక మీటింగ్కి వెళ్ళాం. విజయవాడ జరిగింది, తిరుపతిలో జరుగుతుంది, హైదరాబాద్లో జరుగుతుంది. వాళ్ళ యొక్క నివేదిక కూడా హౌస్కి ఇచ్చిన తప్పదు. ఈ నివేదికతో పాటు దాన్ని కూడా చర్చించి ఇట్లాంటి భవిష్యత్తులో జరగకుండా ఏం చేయాలి దాని మీద కూడా చర్చ జరుగుతుంది. సరే, ఇక అన్నీ